నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నాను. కృష్ణానది కల్లోనైనా చూస్తానని అనుకోలేదు. కృష్ణానది దర్శనం కూడా అయింది. ఈ సంవత్సరం చిన్నగా నాకు అదృష్టం కలిసొచ్చింది. పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగాను. అమ్మవారి సంబరం కూడా చక్కగా జరుపుకున్నాను. ఇంకేం కావాలి? ఈ సంవత్సరం అంత చక్కగా ఉంది. లేకపోతే ఎప్పుడు దరిద్రం పక్కనే నీడలా ఉంటుంది. ఈ సంవత్సరం ఏదో అదృష్టం కలిసొచ్చింది. స్టార్టింగ్ కాబట్టి పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగేశాను. శక్తిపీఠం కంచి వెళ్ళాను. కామాక్షి అమ్మవారి దర్శనం అయిపోయింది. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. స్నానాలకు మాత్రం ముందుకే పెట్టున్నారు. లోపలికి వెళ్ళడానికి అస్సలు పర్మిషన్ లేదు. నాకు నీరంటే పిచ్చి ఇష్టం. మీకు తెలిసిందే కదా, సముద్రం అంటే ఎంత ఇష్టపడతాను అని అడదాను. నీటిలో ముందారికే స్నానాలు ఇవన్నీ ఎంత బాధ అనిపించింది. బోట్లు ఇవన్నీ వెళ్ళడానికి అసలు మాకు టైం దొరకలేదు. ఎందుకంటే బాగా తిరిగేసాం, అలసిపోయాం. కృష్ణానదిలో మునిగినప్పుడు మాత్రం రిలాక్స్ అయిపోయాం. మొత్తం ఎంత తిరిగామో అలసట మొత్తం పోయి రిలాక్స్, శాంతి, ప్రశాంతత అనిపించింది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అంటే ఎంత బాగా అంటే మరి చెప్పవసరం లేదు. ఒక్కసారి చూస్తే చాలు. ఆనాటిది చాలా బాగా నాకు దర్శనం జరిగింది. ఎప్పుడు కల్లోనైనా విజయవాడ వెళ్తాను, అమ్మవారిని చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. అమ్మవారి గురించి యూట్యూబ్లో ఎంతో సెర్చ్ కొట్టితేనే మాకు తెలిసింది. మా సైడ్ మాత్రం తిరుపతి, సింహాచలం, పూరి 3 పుణ్యక్షేత్రాలు తప్పించి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళరు. ఎవరికి పెద్దగా తెలియదు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ప్రతి చోట వెళ్తూనే ఉన్నారు. నేను వెళ్తానని అస్సలు అనుకోలేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి అలా ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. అలా దేవస్థానాల దర్శనం కూడా బాగా జరిగింది ఈ సంవత్సరం. ఇంత అదృష్టంగా నాకు దొరుకుతుందని నేను అనుకోలేదు. అమ్మవారికి లోపల వారికి వీడియో తీయడానికి అస్సలు పర్మిషన్ లేదు. కిందే మొబైల్ జమ చేసాం కాబట్టి లోపల అస్సలు వెళ్ళలేదు. కానీ పైకెక్కిన తర్వాత కొండపైన విజయవాడది చాలా బాగుంది. చూస్తానని నా కళ్ళు రెప్పలేయకంటే చూస్తూనే ఉన్నాను. కానీ వీడియో తీయడానికి అసలు అవ్వలేదు. ఎందుకంటే మొబైల్ కిందే జమ చేసాము. చాలా చక్కగా అమ్మవారి దర్శనం అయింది. విజయవాడ సిటీ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా వెళ్ళండి. ఒక్క పుణ్యక్షేత్రం చూడండి, చక్కగా తిరుక్కొని చేసుకొని రండి. కానీ పుణ్యక్షేత్రాలు తిరిగినప్పుడు బయట ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి దేవస్థానమే దర్శనం కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.